అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యువర్ ఈజీ మ్యాథ్స్ క్లాస్. సో బేసిక్స్లో భాగంగా మనం ఆల్రెడీ డెసిమల్స్లో మల్టిప్లికేషన్ ఆఫ్ ద డెసిమల్స్ వరకు మనం చెప్పుకోవడం జరిగింది. సో దీని తర్వాత యాక్చువల్గా మనం ఏం చేయాలి, డివిజన్ ఆఫ్ డెసిమల్స్ చెప్పుకోవాలి. అయితే డివిజన్ ఆఫ్ డెసిమల్స్కి వెళ్ళే ముందు మనకి ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంది. అదేంటిదంటే కన్వర్షన్ ఆఫ్ డెసిమల్స్ ఇంటూ పీ/క్యూ ఫార్మ్స్. అంటే ఒక డెసిమల్ని పీ/క్యూ ఫామ్లోకి ఎట్లా కన్వర్ట్ చేయాలి. పీ/క్యూ అంటే లేదా ఫ్రాక్షన్ అంటే ఒక డెసిమల్ని ఫ్రాక్షన్ ఫామ్లో ఎలా రాస్తాం, అట్ ద సేమ్ టైం ఒక ఫ్రాక్షన్ని డెసిమల్ ఫామ్లో ఎలా రాస్తాం. ఈ రెండు అనేది మనకి చాలా అవసరం. అయితే ఫ్రాక్షన్ని డెసిమల్లోకి మార్చాలంటే సింపుల్ నాన్న డివిజన్ చేసేస్తాం, అది ప్రాబ్లం లేదు. డైరెక్ట్ డివిజన్ చేస్తాం కాబట్టి అది మీకు తెలుసు, మీకు వచ్చేస్తుంది, నో ఇష్యూ. ఇప్పుడు మన ప్రాబ్లం ఏంటంటే ఒక డెసిమల్ని ఫ్రాక్షన్ ఫామ్లో ఎలా రాయాలి. దాన్ని చెప్పడానికి ముందు అసలు ఎన్ని రకాల డెసిమల్స్ ఉంటాయి. ఇప్పుడు అన్నీ ఒకేలాగా ఉంటే ఒకేలాగా రాస్తాం. వేరు వేరు డెసిమల్స్ ఉన్నప్పుడు ఏమైతే అన్నీ ఒకేలాగా రాయలేం కదా. అందుకే ఫస్ట్ మనం ఏం చెప్పుకోవాలంటే టైప్స్ ఆఫ్ డెసిమల్స్ చెప్పుకోవాలి. ఏం చెప్పుకోవాలి? టైప్స్ ఆఫ్ డెసిమల్స్. టైప్స్ ఆఫ్ డెసిమల్స్. టైప్స్ ఆఫ్ డెసిమల్స్. ఈ టైప్స్ ఆఫ్ డెసిమల్స్ గురించి మనం కనుక చెప్పుకుంటే ఆటోమేటిక్గా మిగిలిన మనం రాయడం ఈజీ. జనరల్గా డెసిమల్లో నాన్న బేసికల్గా డెసిమల్స్ని 2 టైప్స్లో డివైడ్ చేస్తారు. 2 టైప్స్. వన్ ఈజ్ టర్మినేటింగ్ డెసిమల్. టర్మినేటింగ్ డెసిమల్. టర్మినేటింగ్ డెసిమల్. రెండోది వచ్చేసరికి నాన్ టర్మినేటింగ్ డెసిమల్. నాన్ టర్మినేటింగ్ డెసిమల్. వన్ ఈజ్ టర్మినేటింగ్ డెసిమల్, రెండోది నాన్ టర్మినేటింగ్ డెసిమల్. ఎన్ని టైప్స్ ఉన్నాయి? 2 టైప్స్ ఉన్నాయి. టర్మినేటింగ్ డెసిమల్, నాన్ టర్మినేటింగ్ డెసిమల్. అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఏంటంటే 6th నుంచి 10th వరకు ఆల్మోస్ట్ ప్రతి స్టూడెంట్కి ఉపయోగపడుతుంది. ఆల్మోస్ట్ అదేవిధంగా ఈవెన్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో రాసేటప్పుడు కూడా మన క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే డెసిమల్ క్యాలిక్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అందరికీ పనికి వస్తుంది. సో దీన్ని కొంచెం కేర్ఫుల్గా వింటే మీకు బాగా ఉపయోగపడుతుంది. ఇందులో అసలు టర్మినేటింగ్ డెసిమల్ అంటే ఏంటి? టర్మినేటింగ్ డెసిమల్కి ముందు ఎగ్జాంపుల్ చెప్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఎగ్జాంపుల్స్ ఆఫ్ టర్మినేటింగ్ డెసిమల్. ఇందులో ఏంటంటే 0.2, 0.34, 0.573, 0.5234. ఇప్పుడు ఇక్కడ మనం ఉన్న ఎగ్జాంపుల్ డెసిమల్స్ చూస్తే ఇప్పుడు ఈ డెసిమల్ని కనుక మనం తీసుకుంటే ఈ డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని డెసిమల్స్ ఉన్నాయి? 1 అంటే 1 ఉంది. దీని తర్వాత ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. దీని తర్వాత ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. దీని తర్వాత ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. అంటే టర్మినేటింగ్ డెసిమల్ అంటే ఏంటంటే ఒక డెసిమల్లో డెసిమల్ పాయింట్ తర్వాత ఉన్న డిజిట్స్ మనం కౌంట్ చేయగలిగితే, అంటే కౌంట్ చేసి ఎన్ని ఉన్నాయో చెప్పగలిగితే దాన్ని టర్మినేటింగ్ డెసిమల్ అంటారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, 2.34 ఉంది. ఎన్ని ఉన్నాయి? 1, 2. అంటే దీంట్లో ఎన్ని డెసిమల్స్ ఉన్నాయి? 2. దీని ఆటోమేటికల్లీ ఇట్ ఈజ్ ఏ టర్మినేటింగ్ డెసిమల్. ఇంకంతే, సింపుల్. టర్మినేటింగ్ అంటే ఏం లేదు, ఒక డెసిమల్లో డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయో వాటిని కౌంట్ చేసి చెప్పగలిగితే దాన్ని టర్మినేటింగ్ డెసిమల్ అంటారు. ఈ కౌంట్ చేసి చెప్పగలగాలని మనం ఉపయోగించే పదం ఏంటంటే ఫైనైట్. ఏమంటారు? ఫైనైట్. అంటే ద నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్టర్ ద డెసిమల్ పాయింట్ ఆర్ ఫైనైట్. ఫైనైట్ అంటే కౌంట్ చేయగలిగితే. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఇంపార్టెంట్, ఫైనైట్ అంటే కౌంట్ చేయగలిగితే. అంటే ద నెంబర్ ఆఫ్ డిజిట్స్ after the decimal point are finite, then this is called terminating decimal. సార్ కౌంట్ చేయకుండా ఎట్లా సాధ్యమైంది సార్? ఈ ఎగ్జాంపుల్ చూడండి, మీకు అర్థమవుతుంది. 0.232 so on. ఇక్కడ చూడండి. నెక్స్ట్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్. నాన్ టర్మినేటింగ్ డెసిమల్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 0.232 so on. మరి ఇప్పుడు మనం సార్ డిజిట్స్ లెక్కేయచ్చు కదా. చూడండి, 1, 2, 3. మరి సో ఆన్ అంటే ఎన్ని అన్నట్టు? 1, 2, 3, 4. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఆన్ అంటే ఏంటి? సో ఆన్ అంటే మనం రాసిన కొద్దీ వస్తుంటాయి. అంటే దేర్ ఈజ్ నో ఎండ్ పాయింట్. అంటే ఒక దగ్గర ఎక్కడైతే ఎండ్ పాయింట్ మనం చూపించడం కుదరదో దానికి మనం సో ఆన్ వాడతాం.
అంటే ఇప్పుడు ఏంటి ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయంటే దానికి ఎండ్ పాయింట్ లేదు, నువ్వు రాసుకుంటూ పోవచ్చు, అసలు దానికి ఎండ్లెస్. ఇలా ఉన్న వాటిని సో ఆన్ వాడతాం. ఇట్లా సో ఆన్ వాడాము అంటే ఇందులో ఎన్ని డిజిట్స్ ఉన్నట్టు చెప్పలేము, ఇన్ఫైనిటీ. అంటే ఈ డిజిట్స్ ఏంటి కౌంటబుల్ కాదు, ఈ డిజిట్స్ ఏంటి కౌంటబుల్ కాదు, నాట్ కౌంటబుల్. ఇలా నాట్ కౌంటబుల్ అయితే వాటిని ఏమంటారంటే ఇన్ఫైనైట్. ఏమంటారు ఇన్ఫైనైట్. అంటే ద నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్టర్ ద డెసిమల్ పాయింట్ ఆర్ ఇన్ఫైనైట్, దెన్ ద డెసిమల్స్ ఆర్ కాల్డ్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్. బాగా గుర్తుపెట్టుకోండి సార్, ప్రతిసారి ఫైనైట్ ఇన్ఫైనైట్ గుర్తుపెట్టుకోండి, ఏం అక్కర్లే. సో ఆన్ లేదు టర్మినేటింగ్, సో ఆన్ ఉంది నాన్ టర్మినేటింగ్. సింపుల్గా రిమెంబరించాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇప్పుడు 0.345 సో ఆన్ లేదు, సో ఇట్ ఈస్ ఎ టర్మినేటింగ్. 0.23 సో ఆన్ ఉంది, వెంటనే నాన్ టర్మినేటింగ్. 0.478 సో ఆన్ లేదు, సో టర్మినేటింగ్. 0.594 సో ఆన్ నాన్ టర్మినేటింగ్. ఒకటే గుర్తు, ఎక్కడైతే సో ఆన్ ఉంటుందో నాన్ టర్మినేటింగ్, ఎక్కడ సో ఆన్ ఉండదో అది టర్మినేటింగ్. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలన్నా మెయిన్ ఇంపార్టెంట్, టర్మినేటింగ్ నాన్ టర్మినేటింగ్. మళ్ళీ ఒక్కసారి డెఫినేషన్ చూడండి. ద నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్టర్ ద డెసిమల్ పాయింట్ ఆర్ ఫైనైట్, దెన్ దిస్ ఈస్ కాల్డ్ టర్మినేటింగ్ డెసిమల్. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్టర్ ద డెసిమల్ పాయింట్ ఆర్ ఇన్ఫైనైట్, then it is called non-terminating decimal. Easy to remember. టర్మినేటింగ్లో సో ఆన్ ఉండదు, నాన్ టర్మినేటింగ్లో సో ఆన్ ఉంటుంది. సో ఆన్ అంటే ఎస్ఓ సో ఆన్ అని రాయడు, చుక్కలు ఇలా డాట్స్ ఉంటే అది సో ఆన్ కింద కన్సిడర్ అవుతుంది. ఇలా డాట్స్ ఉన్నాయి అంటే అది ఇన్ఫైనైట్, వెంటనే నాన్ టర్మినేటింగ్ డెసిమల్. లేవు ఇట్స్ ఎ టర్మినేటింగ్ డెసిమల్. ఇవి నెంబర్ ఆఫ్ డిజిట్స్ రానా, సో మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇట్లా సర్కిల్ పెట్టి, అంటే అన్ని నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నాయని లెక్క. ఒకసారి చెక్ చేసుకోండమ్మా. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇంకేమైనా డివైడ్ చేయొచ్చా? అయితే ఇక టర్మినేటింగ్ డెసిమల్ని మనం ఏం డివైడ్ చేయలేము నాన్న, అంతే, దాన్ని మనమేం మార్చలేం. బట్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్ని మళ్ళీ 2 టైప్స్లో రాయొచ్చు. ఒకటేంటంటే నాన్ టర్మినేటింగ్, ఇది కామన్గా ఉంటుంది రెండిట్లో, ఎందుకంటే ఆటోమేటిక్ అందులో ఉంది కాబట్టి. నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్. ఏమంటుంది దీన్ని? రికరింగ్ డెసిమల్. నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్. దీన్ని ఏమంటామంటే నాన్ టర్మినేటింగ్ నాన్ రికరింగ్ డెసిమల్. నాన్ రికరింగ్ డెసిమల్. నాన్ టర్మినేటింగ్ నాన్ రికరింగ్ డెసిమల్. చూడండి, అంటే టర్మినేటింగ్ ఇంకా మనం ఏమి డివైడ్ చేసే పని లేదు, అది టర్మినేటింగ్ అంతే. బట్ నాన్ టర్మినేటింగ్ వచ్చేసరికి ఇందులో 2 రకాలుగా ఉంటుంది నాన్న. ఒకటి నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్, నాన్ టర్మినేటింగ్ నాన్ రికరింగ్ డెసిమల్. సార్ ఎలా ఉంటుంది సార్ డిఫరెన్స్ అంటే నేను చూపిస్తాను. కొంచెం ఎగ్జాంపుల్ చూడండి, మీకు అర్థమైపోతుంది. ఫస్ట్ ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. బాగా చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ మీకు బాగా అర్థమైపోతుంది. వెరీ సింపుల్. చూడండి, 0.434343 సో ఆన్, ఇది నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్. ఇక్కడికి రండి, 0.435432 సో ఆన్. జాగ్రత్త చూడండి, ఇక్కడ కేర్ఫుల్గా చూడండి. నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్, నాన్ టర్మినేటింగ్ నాన్ రికరింగ్ డెసిమల్. నేను ఇందాక మీకు ఏం చెప్పా, ఎప్పుడైతే సో ఆన్ ఉంటుందో అది నాన్ టర్మినేటింగ్, అసలు ఆలోచించాల్సిన పనే లేదు. ఎప్పుడైతే సో ఆన్ ఉంటుందో అది ఆటోమేటిక్గా నాన్ టర్మినేటింగ్ డెసిమల్. ఇక్కడ సో ఆన్ ఉంది కాబట్టి ఇది నాన్ టర్మినేటింగే, ఇక్కడ సో ఆన్ ఉంది ఇది నాన్ టర్మినేటింగే. మరి తేడా ఏంటి? ఇప్పుడు ఇక్కడికి రండి ఒకసారి. 0 తర్వాత 43 అంటే ఏమవుతుంది? ఇక్కడ 43 ఏమవుతుంది? రిపీట్ అవుతుంది. అండ్ ఇంకోటి నానా ఇంపార్టెంట్ పాయింట్, దీన్ని 43 అని చదవకూడదు, డిజిట్ సింగిల్గా చదవాలి. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. 0.43 ఇక నువ్వు ఎన్నిసార్లు రాసినా 43 రాయాలి. ఎప్పుడైతే వాడు రిపీటింగ్ ఇచ్చి సో ఆన్ ఇచ్చాడో ఖచ్చితంగా నువ్వు రాస్తే ఆ రిపీటింగే రాయాలి, అంతే తప్ప నీ ఇష్టం వచ్చినట్టు మార్చకూడదు. బట్ ఇక్కడికి వచ్చామనుకున్నాను, ఇక్కడ సో ఆన్ ఉంది,
కానీ ఇక్కడ ఏమైంది, రిపిటేషన్ లేదు. అంటే ఏది అయితే మీరు అనొచ్చు సార్ ఇక్కడ 4 ఉంది ఇక్కడ 4 ఉంది, అలా కాదు. ఒక ప్యాటర్న్లో రిపీట్ అవ్వాలి. అయితే అన్ని 4 ఉండొచ్చు, లేదా అన్ని 3లు ఉండొచ్చు, లేదా 4-3 4-3 4-3 ఉండొచ్చు, లేదా 4-3-5 4-3-5 4-3-5 ఉండొచ్చు, లేదా 4-2-4-4. అంటే ఏదున్నా ఆ ప్యాటర్న్ అనేది రిపీట్ అవ్వాలి ఇక్కడ అయినట్టు. సో ఇక్కడ రిపీట్ అవ్వట్లేదు. దీన్ని నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ అంటారు. దీన్ని నాన్ టర్మినేటింగ్ నాన్ రికరింగ్ డెసిమల్ అంటారు. అయితే మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే ఈ నాన్ టర్మినేటింగ్ రికరింగ్ రాసేటప్పుడు డెసిమల్ ఇంకొక ఫామ్లో కూడా రాస్తారు. ఎలా రాస్తారంటే హోల్ నెంబర్ని మార్చరు. పాయింట్ ఏ డిజిట్స్ అయితే రిపీట్ అవుతున్నాయో దాని మీద ఒక బార్ పెడతారు సింపుల్గా. అంటే మీకు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2.477 బార్ అని ఇచ్చాడు. అంటే దాని అర్థం ఏంటంటే 2 పాయింట్ ఉండి దేని మీద బార్ ఉంది 7, ఆ 7 రిపీట్ అవుతూ ఉంటుంది. ఇక అంటే ఓన్లీ దట్ నెంబరే రిపీట్ అవుతుంది. సో ఇలా రాస్తాం. అంటే ఎక్కడైతే బార్ ఉంటుందో దాని అర్థం ఏంటి, ఆ డిజిట్ రిపీట్ అవుతుందని అర్థం. ఇప్పుడు ఇక్కడ ఏమైంది 4-3 రిపీట్ అవుతుంది, దానికి బార్ పెట్టుకున్నాం. అంటే నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్లో మనకేమవుతుంది, బార్ ఉంది అంటే అర్థం ఏంటి, ఏ డిజిట్స్కి అయితే బార్ ఉందో ఆ డిజిట్స్ రిపీట్ అని అర్థం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చూడండి, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏముంది 0.576 బార్ ఉంది. అంటే ఏంటి అర్థం 0.57. చూడండి ఈ రెండింటికి బార్ లేదు, సో అది రిపీట్ అవ్వదు. సో ఇప్పుడు ఏంటి ఇక్కడ 0.0 5కి 5 7కి 7, ఎందుకంటే ఈ రెండు రిపీట్ అవ్వట్లేదు, రాయలేదు. సో ఇక్కడ 6 రిపీట్ అవుతుంది. అంటే 6 6 6 సో ఆన్ అలా రాయాలి. దాని అర్థం ఏంటంటే ఏ డిజిట్ అయితే రిపీట్ అవుతుందో దానికి బార్ ఉంటుంది. దాన్నే మనం నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ అంటాం. ఇక్కడ అసలు గొడవే లేదు, రిపీటేషనే లేదు. అసలు ఒక మాటలో చెప్పాలంటే ఇక దీన్ని మనం ఏమీ చేయలేం, అంతే. ఇక దిస్ ఈస్ ఇక దీన్ని మనం ఇంతకంటే చేయడానికి ఏం లేదు, లెట్ ఇట్ లీవ్, ఇక్కడ వదిలిపెట్టేయడమే. నాన్ టర్మినేటింగ్ నాన్ రికరింగ్ డెసిమల్ని మనం ఏమీ చెయ్యలేము. సో ఇక్కడ మనం టర్మినేటింగ్ డెసిమలు, నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమలు, నాన్ టర్మినేటింగ్ నాన్ రికరింగ్ డెసిమల్ మూడింటి గురించి చెప్పుకున్నాం. టర్మినేటింగ్ అంటేనేమో నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్టర్ ద డెసిమల్ పాయింట్ ఆర్ ఫైనైట్, దెన్ ఇట్ ఈస్ టర్మినేటింగ్ డెసిమల్. నాన్ టర్మినేటింగ్ నాన్ రికరింగ్ అంటేనేమో ద నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్టర్ ద డెసిమల్ పాయింట్ ఆర్ ఫైనైట్ అండ్ ద డిజిట్స్ విల్ బి రిపీటెడ్. వీ కెన్ ప్లేస్ బార్ on the top of the digits which are repeating in the decimal. When you comes to the non-terminating non-recurring decimal, there is no repetition in the digits of the decimal. So we need not to write any bar. అంటే నాన్ టర్మినేటింగ్ రికరింగ్లో మనం ఏ డిజిట్స్ అయితే రిపీట్ అవుతాయో వాటి మీద బార్ పెట్టుకుంటాం. నాన్ టర్మినేటింగ్లో ఏవి రిపీట్ అవ్వవు కాబట్టి మనం బార్ పెట్టుకోం. ఇది టైప్స్ ఆఫ్ డెసిమల్స్ రానా. ఇందులో ఈ టర్మినేటింగ్ డెసిమల్ అంటే ఈ డెసిమల్ని మనం ఫ్రాక్షన్ ఫామ్లోకి మార్చవచ్చు. నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ని కూడా ఫ్రాక్షన్ ఫామ్లోకి మార్చవచ్చు. బట్ నాన్ టర్మినేటింగ్ నాన్ రికరింగ్ డెసిమల్ని మనం ఫ్రాక్షన్ ఫామ్లోకి మార్చలేము. సో వీటిని P/Q ఫామ్లో రాయడం అనేది పాసిబుల్ కాదు. అందుకే వీటిని ఏమంటారంటే ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు. వీటి గురించి మనం ఫ్యూచర్లో తర్వాత చెప్పుకుందాం నాన్న. ఎందుకు ఇర్రేషనల్ అంటారో కూడా మీకు అప్పుడు చెప్తాను నేను, డోంట్ వరీ. సో ఇప్పుడు మీకు జస్ట్ ఒక ఐడియా కోసం ఇచ్చా దీన్ని. నాన్ టర్మినేటింగ్ నాన్ రికరింగ్ డెసిమల్స్ ఆర్ కాల్డ్ ఇర్రేషనల్ నెంబర్స్. సింప్లీ ఎందుకంటారంటే వీ ఆర్ అనేబుల్ టు రైట్ దీస్ నెంబర్స్ ఇంటూ P/Q ఫామ్. The digits are the decimals which we are not able to write into P/Q form, they are called irrational. అంటే ఏ డెసిమల్ని అయితే మనం P/Q ఫామ్లో రాయలేమో వాటిని ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు. ఈ నాన్ టర్మినేటింగ్ రికరింగ్ని అండ్ టర్మినేటింగ్ని మనం P/Q ఫామ్లో రాస్తాం నాన్న. ఇప్పుడు నెక్స్ట్ క్లాస్లో ఈ P/Q ఫామ్ ఎలా రాయాలో చెప్దాం. సో మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఈ క్లాస్ కనుక మీకు బాగా అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్రాక్టీస్ మోర్. సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై భారత్.